హాయ్ అండి, వెల్కమ్ టు కేదా కిచెన్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఎగ్తో ఆమ్లెట్ కర్రీని ట్రై చేశారా? లేదా? చాలా బాగుంటుందండి. అచ్చు ఫిష్ కర్రీ లాగే ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరు ఈ రెసిపీని చేసుకొని తింటారు. అయితే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో కొంచెం సాల్ట్, చికెన్ మసాలా అండ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నానండి. 3 ఎగ్స్ని ఒక స్పూన్తో కొట్టుకొని చూడండి, కొట్టి అందులో వేసేస్తున్నాను. ఒక బౌల్లో 3 ఎగ్స్ సరిపోతాయండి. 5 ఎగ్స్ అయినా చేసుకోవచ్చు. వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలన్నమాట బాగా. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. అట్ల పెనంతో మొత్తం అంతా చేసుకుంటున్నాను. ప్యాన్ అంతా వేడెక్కిన తర్వాత బీట్ చేసుకున్న ఆమ్లెట్ని అందులో వేసేసుకుంటున్నానండి నేను. సో ఇది మీడియం మీదే ఉంచుకోవాలి. చూడండి, ఒక ప్లేట్తో మూత వేసేసుకున్నాను. అయిపోయింది కదా. 3 మినిట్స్ తర్వాత చూడండి, పొంగి వచ్చింది చూసారా. నేనైతే పైన ఆయిల్ కూడా వేయలేదు, టర్న్ చేసేసాను. చూసారా, ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చిందనేది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కళాయిలో కొంచెం నూనె వేసుకుంటున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకున్నానండి. అందులో కొంచెం కర్రీ లీఫ్ని 2 రెమ్మలు వేసుకున్నాను నేను. వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అది బాగా మగ్గిపోవాలి. కొంచెం కసూరి మేతిని వేసుకున్నానండి. కసూరి మేతి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకుంటే. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నాను. పచ్చివాసన పోవాలి కదా. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అలాగే 2 టొమాటో తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. 3 ఎగ్స్ కదా. కొంచెం బాయిల్ అయిన తర్వాత చింతపండు గుజ్జు 30 గ్రామ్స్ వేసుకున్నానండి నేను. అలాగే మెయిన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మరిగాక ఈ ఆమ్లెట్ని వేసేసుకుంటున్నానండి నేను. ఈ ఆమ్లెట్ మునగాలండి, మునిగితేనే బాగుంటుంది, బాగా వస్తుంది కూడా కర్రీ కూడాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మూత పెట్టేసి స్లిమ్లో 3 మినిట్స్ ఉంచేస్తాను. చూడండి ఎట్లా ఉడుకుతుందో. చేపల గ్రేవీ లాగా ఉంది కదా. ఇంతే, అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారా ఎట్లా ఉందో. అంతేనండి, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.